హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు బ్లాగ్స్. నేనైతే ఈరోజు మా ఇంట్లో హోమ్ మేడ్ కునాఫా చాక్లెట్ చేస్తున్నాను. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్ బంద్ ఉందని మా ఇంటికి వచ్చారనమాట. సో ఇంటికి రాగానే అక్క కునాఫా చాక్లెట్ చేయి అంటుంటే నేను నా స్టైల్లో కునాఫా చాక్లెట్ చేశాను. మా చెర్రీ అయితే చాక్లెట్ కట్ చేస్తుంటే తినడమే సరిపోయింది. సగం చేతులకి సగం మూతికి పూసుకొని తింటూనే ఉంది. నేనైతే రెగ్యులర్గా ఇదే చాక్లెట్ వాడతానమాట. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అండి, చాలా బాగుండిద్ది టేస్ట్. షుగర్ చాలా తక్కువగా ఉండిద్ది. అందరూ పిస్తాస్తో చేస్తారు కదా, నేనైతే నా స్టైల్లో లాస్ట్ టైం పిస్తాతో చేశాను కాబట్టి ఈసారి అయితే క్యాష్యూతో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చాలా ఈజీ ప్రొసీజర్, చూసిద్దానండి. ఇప్పుడైతే క్యాష్యూస్ని బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్లో క్యాష్యూస్ తీసుకొని హీట్ అయ్యే వరకు ఆగి ఆ కప్లో క్యాష్యూస్ మొత్తం దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. గాయ స్మెల్ చూడండి ఎలా వస్తుందో. అలా ఫ్రై చేసుకోవాలి నీట్గా. మరీ ఎక్కువ కుక్ అయినా బాగోదు. సో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అది ఇప్పుడు మిక్సీ పట్టాలి. మా చెర్రీ చెప్తుంది మధ్యలో ఇంకా మిక్సీ పట్టేసుకుందామా, మా చెర్రీ చెప్పేస్తుంది గాయస్. అది కూడా నేనే ఇచ్చేస్తున్నాను వాయిస్ ఓవర్, ఎందుకంటే మిక్సీ సౌండ్ బాగా వస్తుంది కాబట్టి. సో మధ్యలో ఆ క్యాష్యూ పేస్ట్ నాకడమే సరిపోయింది. మా చెర్రీ నేను కొంచెం తినేసాం. ఇలా మంచిగా థిక్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి గాయస్. ఈలోగా నేను సేమియా ఏం చేసి పెట్టేసుకుంటున్నాను. సేమియా అంటే నేను స్పెసిఫిక్గా ఏం వాడట్లేదు, బాంబినో నుంచి వాడుతున్నాను గాయస్. ఇది కూడా ప్రాపర్గానే బాగా నీట్గా కుక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ కునాఫా టేస్ట్ వచ్చింది గాయస్. నేనైతే ఇందాక తీసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆ బాంబినో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను గాయస్. చూడండి ఎలా వేస్తున్నాను. అదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మా చెర్రీ విన్ను గోల్ చేస్తున్నారు గాయస్, వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. ఇదంతా ఎలా కుక్ అయిందో చూడండి ఒకసారి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అరుస్తున్నావు ఏంటని అరుస్తే మా విన్ను కూడా చూడండి ఎలా కూర్చున్నాడు పక్కకి. ఈలోగా నేను వాటర్ పెట్టేశాను గాయస్ స్టవ్ మీద. కాంపౌండ్ని బాగా మెల్ట్ చేద్దామనేసి, డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుందామనేసి హీట్ వాటర్లో డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టేశాను అనమాట. ఒక పక్క బౌల్లో వాటర్ పెట్టేశాను కదా గాయస్, హీట్ అవుతున్నాయి. ఇదైతే నేను పట్కాతో పట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా మెల్ట్ చేసేసుకున్నాను. అది మెల్ట్ అయ్యే వరకు మనం పక్కనే ఉండాలి గైస్, ఎందుకంటే సైడ్ నుంచి వాటర్ మళ్ళీ దాంట్లో పడకుండా ఉండాలంటే మనం చూస్తూ ఉండాలన్నమాట. అది మెల్ట్ అయిపోయాక మనం చాక్లెట్ మౌల్లోకి వేసుకోవాలి. నా దగ్గర మౌల్ లేదు, సో నేను ఈ ప్లాస్టిక్ బౌల్నే వాడుతున్నాను. దీంట్లో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గైస్ చాక్లెట్ని. చూడాలండి ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను. మా లూసీ ఈ గ్యాప్లో వచ్చేసి మా మమ్మీ చాక్లెట్ ఎప్పుడు పెట్టిద్దా అని చూస్తుంది. మా విన్ను చెర్రీ కూడా అలానే చూస్తున్నారు అనుకోండి, కాకపోతే వాళ్ళని క్యాప్చర్ చేయలేదు నేను. అది సైడ్ నుంచి భలే చూస్తుంది చాక్లెట్ కోసం. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న కునాఫాలో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న క్యాష్యూ పేస్ట్ని మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. లైట్గా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి కదా, ఇదైతే ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత అయితే కొంచెం కోకోవా పౌడర్ వేస్తున్నాను గైస్ నేను, ఎందుకంటే నాకు చాక్లెట్ ఫ్లేవర్ బాగా తెలియాలని నేను దాన్ని కొంచెం డామినేట్ చేయడం కోసం వేస్తున్నాను. బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. బాగా కలపాలి గైస్. ఎలా అంటే అది మొత్తం దాంట్లో మిక్స్ అయిపోవాలన్నమాట. వెనీలా ఎసెన్స్ కానీ, కోకోవా పౌడర్ కానీ, క్యాష్యూ పేస్ట్ కానీ కునాఫాలో అనేది బాగా మిక్స్ అయిపోవాలి. అది పక్కకు పెట్టేసుకోవాలి గైస్. బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలని చెప్పాను కదా గైస్. చూడండి ఎలా ఉందో పేస్ట్. ఆ కునాఫా మొత్తం దాంట్లో బాగా నానిపోవాలి, అప్పటి వరకు అది అలానే ఉంచాలి. చూడండి ఎలా నానిపోయిందో. ఈలోపు మనం మౌల్డ్ చేసుకున్నాం కదా గైస్, చాక్లెట్ మౌల్డ్. చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ కునాఫాని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం గైస్. మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అన్ని సైడ్స్కి ఈవెన్గా వెళ్ళేటట్టు చూసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి గైస్. కొంచెం కూల్ అయిన తర్వాత, బాగా అది అనేది కునాఫా చాక్లెట్ సెట్ అయిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక లేయర్ చాక్లెట్ వేయాలన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను గైస్. ఫస్ట్ అయితే ఇది ఎక్కువ అయిపోతే నేను మళ్ళీ తీసేసి వేరే బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టేసినా చూడడానికి తినడానికి చాలా వియర్డ్గా ఉంటుంది. టేస్ట్ కూడా మరీ అదే డామినేట్ చేసేసిద్దని. చూడండి గైస్, నేను మళ్ళీ పైన చాక్లెట్ ఎలా వేస్తున్నానో వేసి బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. అదంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో. కునాఫా ఇస్ రెడీ. తినేటప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను గాయస్.